ఉమ్. చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే Tax deducted, sir. ఆ Deducted to be payable. యా, ఓకే, కరెక్ట్. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఒక పని చేయండి, ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. నేను చాట్ బాక్స్ లో కొన్ని పాయింట్స్ కాపీ పేస్ట్ చేస్తున్నాను, యాడ్ చేసుకోండి. చాట్ బాక్స్ లో ఉన్నవన్నీ కాపీ పేస్ట్ చేయండి. చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్ వన్ కైండ్ ఆఫ్ ది టాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో డిఫరెంట్ డిఫరెంట్ టాక్సేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ లో ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి ఇలా ఉంటాయి అనమాట. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? వన్ కైండ్ ఆఫ్ ది టాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో ట్యాక్సెస్ అనేవి ట్యాక్సెస్ అనేవి టూ టైప్స్ ఉంటాయి: డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఈ డైరెక్ట్ ట్యాక్స్ ఏదైతే ఉందో, ఈ డైరెక్ట్ ట్యాక్స్ ఏమంటారంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. టీడీఎస్, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అని కూడా చెప్తారు. సో డైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ టూ ఉన్నాయి. సో మనం ఈరోజు డైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనకి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది దేనికి అప్లికబుల్ అవుతుంది? గూడ్స్ పైన అప్లికబుల్ అవుతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్, జిఎస్టి అంటారు. సో డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. ఒక పర్సన్ కి శాలరీస్ వస్తాయి, హౌస్ ప్రాపర్టీస్, బిజినెస్ ప్రాపర్టీస్, క్యాపిటల్ గెయిన్స్, ఇట్లా చాలా ఉంటాయి. వీటన్నిటిపైన ఒక పర్సన్ కి ఇన్కమ్ అనేది వస్తుంది. దీనిపైన వచ్చేటటువంటి ట్యాక్స్ ని ఏమంటారు? దీనిపైన వచ్చే ట్యాక్స్ ఏమంటారు? దీనిపైన ట్యాక్స్ అనేది యాడ్ అవుతుంది. డైరెక్ట్ గా వచ్చే ఇన్కమ్ పైన ట్యాక్స్ యాడ్ అవుతుంది. దీన్ని ఏమంటారు? డైరెక్ట్ ట్యాక్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, లేదంటే టీడీఎస్, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటారు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో ఒక పర్సన్ కి వచ్చేటటువంటి గ్రాస్ ఇన్కమ్ పైన ఈ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా? అలాగే ట్యాక్స్ కి సంబంధించిన స్లాబ్ రేట్స్ ఉంటాయి. అందరికీ ఒకేలా ఉండదు ట్యాక్స్ అనేది. మీకు వచ్చే ఇన్కమ్ ని బేస్ గా చేసుకుని ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది ట్యాక్స్ అనేది. అందరికీ ఒకేలా ఉండదండి, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది ట్యాక్స్ అనేది. ఎగ్జాంపుల్, మీకు ఒక షీట్ ఇస్తాను చూడండి. మీకు కొన్ని షీట్స్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి.
చాట్ బాక్స్లో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఓపెన్ చేయండి. వెయిట్ చూడండి. సో డైరెక్ట్ ట్యాక్స్, మన ఇండియాలో ఎన్ని రకాల ట్యాక్సెస్ ఉన్నాయి? డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. సో కొంతమందికి పర్సన్స్ కి శాలరీ వస్తుంది, హౌస్ ప్రాపర్టీస్ వస్తుంది, అలాగే బిజినెస్ ప్రాపర్టీస్, క్యాపిటల్ గెయిన్స్, ఇట్లా డిఫరెంట్ వేస్ లో ఇన్కమ్ వస్తుంది. సో ఇన్కమ్ పైన అంటే గ్రాస్ ఇన్కమ్ పైన ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి పే చేయాల్సి ఉంటుంది. దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. టీడీఎస్. టీడీఎస్ అంటే మీనింగ్ ఏంటి? ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. టీడీఎస్ ఈజ్ నథింగ్ బట్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అని అర్థం. టీడీఎస్ అంటారు. దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. నెక్స్ట్ ఇమేజ్. ఇది డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టీ కిందకి వస్తుంది. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన యాడ్ అవుతుంది. జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన యాడ్ అవుతుంది. మళ్ళీ వాటిలో ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, ఇట్లా 2 టైప్స్ ఉంటాయి. అలాగే ట్యాక్స్ అనేది అందరికీ ఒకేలా పే చేస్తామా? నో. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ అండి. ఇండైరెక్ట్ ట్యాక్స్. దిస్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఓకేనా? ఇండైరెక్ట్ ట్యాక్స్. నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇండైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన పే చేస్తాం. నెక్స్ట్ ఇమేజ్. సో ట్యాక్స్ అనేది అందరికీ ఒకేలా పే చేస్తారా? నో. ఎలా పే చేస్తాము? ట్యాక్స్ అనేది ట్యాక్స్ స్లాబ్ రేట్ని బట్టి పే చేస్తారు. మీ ఇన్కమ్ 0 to 2 lakhs మధ్యలో ఉంది, ట్యాక్స్ ఏమి ఉండదు. 3 lakhs నుండి 5 lakhs మధ్యలో ఉంది, మిడిల్లో ఉంది, 5% ట్యాక్స్ పే చేయాలి. ఇన్కమ్ 5 lakhs నుండి 7,50,000 ఉంది, 10% స్లాబ్ రేట్లో ఉంటారు. 7,50,000 నుండి 10 lakhs మధ్యలో ఉన్నారు, 20% స్లాబ్ రేట్లో ఉంటారు. ఇట్లా మీకున్నటువంటి ఇన్కమ్ ని బేస్ గా చేసుకుని ట్యాక్స్ స్లాబ్ రేట్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఇది ప్రాజెక్ట్ లోకి వెళ్తే చేంజ్ అవుతుంది. ప్రతి ఇయర్ కూడా స్లాబ్ రేట్ అనేది మారుతూ ఉంటుంది. సో గవర్నమెంట్ ట్యాక్స్ స్లాబ్ రేట్ ఎలా ఉంది అనే దాన్ని బేస్ గా చేసుకుని ఈ ట్యాక్సెస్ అనేవి కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకేనా? తర్వాత సో ఇదన్నమాట విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఇది మీనింగ్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. ఒక పర్సన్ కి గ్రాస్ ఇన్కమ్ పైన వచ్చేటటువంటి కంప్లీట్ ఇన్కమ్ పైన కొంత ట్యాక్స్ అనేది హోల్డ్ చేసి గవర్నమెంట్కి పే చేస్తుంటారు. దీన్ని ఏమంటారు? ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అని చెప్తారు. నెక్స్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్స్ చాట్ బాక్స్ లోనే ఓపెన్ చేయండి. సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ కూడా. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. సో 1 by 1 చేద్దాం.
సో అన్ని పాత్ ద్వారా వెళ్దామండి. చూడండి, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్ వెళ్ళండి. SPRO, IMG, implementation guide. Financial accounting new, financial accounting global settings new. Financial accounting global settings new. Financial accounting global settings new. Withholding tax. Extend withholding tax. Check basic settings. Check withholding tax countries. సో న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీ IN అంటే ఇండియా. విత్హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ ఏమిద్దాము? మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ ఇవ్వండి. ఫస్ట్ 3 లెటర్స్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్కి సంబంధించిన ఫస్ట్ 3 లెటర్స్ ఇవ్వండి చాలు. డిస్క్రిప్షన్ ఇవ్వండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ మీ కంపెనీ కోడ్ హరి. విత్హోల్డింగ్ ట్యాక్స్ గ్యాప్ ఇవ్వండి. ఓకే, నో ఇష్యూ. ఓకే, నో ఇష్యూ, పర్లేదు ఇవ్వండి. అంతే, కరెక్ట్ టైప్ చేశారు. విత్ లైక్ విత్ గ్యాప్ ఇవ్వాలి కదా. విత్ హోల్డింగ్, ఐఎమ్ సారీ, గ్యాప్ ఇవ్వాలి. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ కంపెనీ కోడ్ సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేస్తాం. కొంచెం కేర్ఫుల్గా చేయాలి హరి ఇది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఏముంది? డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, జాగ్రత్తగా 2 times వాచ్ చేయండి. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్ వెళ్ళండి. సేమ్ పాత్. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్, అది కాదు, విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఉంటే చూడండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ కింద క్యాలిక్యులేషన్ చూసారా? ఎలాబరేట్ చేయండి. ఇక్కడ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ లోకి వెళ్ళండి. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. కంట్రీకి ఏంటి అయ్యాను కదా, ఇండియా. ఇక్కడ డూప్లికేట్ ఎంట్రీస్ ఉంటే అవుట్పుట్ రాదు సరిగా, అదొక ప్రాబ్లం ఇక్కడ. సరే చూద్దాం, ట్రై చేద్దాం. ఇలాంటి కంటిన్యూ. సో ఇక్కడ చూడండి. సో నేను విత్హోల్డింగ్ ట్యాక్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, చూడండి, విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్ కదా. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. T1 ఇవ్వాలి. డిస్క్రిప్షన్ ఉంది. TDS @2% రెవెన్యూ. TDS 2% అనుకుంటున్నాను. ఇవ్వండి. TCSF, సారీ, మీ కంపెనీ కూడా ఇవ్వండి. రెవెన్యూ. క్రింద
గ్రాస్ అమౌంట్ గ్రాస్ అమౌంట్ కూడా ఇచ్చేశారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి, కొంచెం ఏమైనా మార్చాలా చూద్దాం. లాస్ట్లో కంట్రోల్ డేటాలో లాస్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి తీసేయండి. లాస్ట్ కాదు, ఫస్ట్ 2 ఆప్షన్స్ తీసేసి లాస్ట్ 1 ఉంచండి. అవి అవసరం లేదు మనకి. ఇచ్చారు కదా, ఇంతవరకు ఇవ్వండి. పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. గ్రాస్ అమౌంట్ పైన ట్యాక్స్ అనేది మనం క్యాల్కులేట్ చేస్తాం. ఏమి ఇచ్చాము ఇక్కడ? T1 అనేది ఇచ్చాం. నెక్స్ట్ ఎంట్రీ T2 డిస్క్రిప్షన్ ఇవ్వండి. సెస్ పేయబుల్, CESS. సెస్ పేయబుల్ 3% ఇన్కమ్. సెస్ అంటే ఏంటో తెలుసా? సెస్ పేయబుల్. మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్ గారు సెస్ పేయబుల్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకుముందు ఉండేది సెస్ పేయబుల్, తర్వాత తీసేశారు. మళ్ళీ సెస్ పేయబుల్ కూడా యాడ్ అయింది. సో సెస్ పేయబుల్ అంటే ఏంటో నెట్లో వెతకండి. తర్వాత గ్రాస్ అమౌంట్ సెలెక్ట్ చేయండి. అక్కడ 3% తర్వాత మీ కంపెనీ కూడా ఇవ్వండి. గ్రాస్ అమౌంట్ ఇచ్చారా? కంట్రోల్లోకి వెళ్ళండి, ఫస్ట్ 2 ఆప్షన్స్ రిమూవ్ చేసేసేయండి, సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. T1 T2 ఇవి క్రియేట్ చేస్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, T1 T2 ఇవి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ బటన్ డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్, అది ఎగ్జిక్యూట్ చేయండి, కంటిన్యూ చేయండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. నివెంట్రీస్కి వెళ్ళండి. నివెంట్రీస్ 1T 1T అంటే ఏంటి? TDS 2% పేమెంట్. మీ కంపెనీ కూడా ఇవ్వాలి. క్రింద గ్రాస్ అమౌంట్ ఇవ్వండి. గ్రాస్ అమౌంట్. నెక్స్ట్ కంట్రోల్, రైట్ సైడ్ కంట్రోల్లోకి వచ్చేసి మాన్యువల్ ట్యాక్స్ కింద అవన్నీ అలా ఉంచేయండి. కింద కంట్రోల్లో మాన్యువల్ ట్యాక్స్ అమౌంట్ రిమూవ్ చేయండి. కంట్రోల్ పైనే ఉంది హరి. సెకండ్ వన్ మాన్యువల్, ఫస్ట్ కాదు సెకండ్ వన్ మాన్యువల్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అమౌంట్, అది తీసేయండి, ఇంకేమొద్దు, అలా ఉంచేయండి, ఇంకేం మార్చకండి. ఓకే, ఇదేమి ఇచ్చాము? 1T పైకి వెళ్ళండి. 1T కదా, 1T. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. 2T. ఈ 1T 2T అనేది మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోండి. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను, అవే వాడతాను. మీరు వేరే కూడా తీసుకోవచ్చు, బట్ 1T 2T ఇవన్నీ మీ ఇష్టం. దిస్ ఇస్ ఆప్షనల్. నెక్స్ట్ సెస్ పేయబుల్. సెస్ పేయబుల్ 3% పేమెంట్. డౌన్కి వెళ్ళండి. మాన్యువల్ విత్ ట్యాక్స్ అమౌంట్ తీసేయండి లాస్ట్లో. అది కాదు. ఎక్కడ మాన్యువల్ విత్ ట్యాక్స్ అమౌంట్ అంటే వేరే సెలెక్ట్ చేస్తామండి హరి. నేను నెట్ అమౌంట్ చెప్పాను, గ్రాస్ అమౌంటే కదా. గ్రాస్ అమౌంట్
క్రింద కంట్రోల్ క్రింద అక్కడ వెయిట్ అది తీసేయాలి. ఓకే, గ్రాస్ అమౌంట్ ఉంచాలి, మిగతావన్నీ ఉంచండి, ఏం మార్చకండి. ఓకే, గ్రాస్ అమౌంట్ ఇచ్చేసాం 2T కదా. సేవ్ చేయండి. ఇవి క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏముంది? డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ కదా. డిఫైన్ వెళ్ళండి, సేమ్ పాత్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్ 1T ఇవి మనం క్రియేట్ చేస్తాం. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. ఇక్కడ బేసిక్ సెట్టింగ్స్ ఉందా? వెయిట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ కిందనే ఉంచోడు, కింద డౌన్కి వెళ్ళాలి, లాస్ట్లో కింద ఇంకా డౌన్కి వెళ్ళండి, లాస్ట్ నుండి 4th లైన్, ఇంకా క్రింద హరి, ఇంకా డౌన్కి వెళ్ళిపోండి, అది ఇంకా వెళ్ళండి అది ఎలా విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ ఎలాబరేట్ చేయండి, ఇంకా క్రింద ఎలాబరేట్ చేయండి. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్, ఎగ్జిక్యూట్, కంట్రీ IN, ఎంటర్. ఇక్కడ కొన్ని మళ్ళీ వస్తే ప్రాబ్లం, T సిరీస్లోది అవ్వదు. నిమెట్రిక్ వెళ్ళండి, T1 ఇవ్వండి, T1. T1 అంటే ఏంటో తెలుసు కదా మీకు, అది ఇవ్వండి. క్రింద కూడా విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ T1, ట్యాక్స్ కోడ్ దగ్గర కూడా T1 ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి, TDS @2% ఇన్వాయిస్, TDS 2% ఇన్వాయిస్ అండ్ కంపెనీ కోడ్. క్రింద పర్సంటేజ్ 100%లో క్యాలిక్యులేట్ అవ్వాలి. రైట్ సైడ్ పోస్టింగ్ ఇండికేటర్ డ్రాప్ డౌన్ చేసి స్టాండర్డ్ 1 తీసుకోండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ రేట్ దగ్గర ఎంత? 2% కదా, 2% ఇవ్వండి. 2 ఇచ్చారు కదా. T1 కంప్లీటెడ్. నెక్స్ట్ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ T1 అయిపోయింది కదా. నెక్స్ట్ T2, కరెక్ట్. T2 అంటే తెలుసు కదా, మనం క్రియేట్ చేసాం. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ కూడా T2నే ఇస్తున్నాం. T2 సెస్ పేయబుల్, %2 ఇన్వాయిస్, సెస్ పేయబుల్ 3% కదా, వెరీ గుడ్, 3% అంతే. నెక్స్ట్ పర్సంటేజ్ 100 ఇవ్వండి కింద. 100%లో ఇవ్వండి. 100 ఇవ్వండి హరి. 100 పోస్టింగ్ ఇండికేటర్ ఏంటి? 1. ఇంటర్నెట్ కనెక్షన్ అనేబుల్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎంత? 3%. 3%. నెక్స్ట్ ఎంట్రీ 1T ఇవ్వండి, 1T. ఇవ్వండి, క్రింద కూడా 1T. TDS @2% పేమెంట్, 2% పేమెంట్.
Percentage 100. వన్ ఇవ్వండి. 1 అంటే ఏం తెలుసు కదా. నెక్స్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ రేట్ 2 ఇవ్వండి. చరా 1T కంప్లీటెడ్. నెక్స్ట్ ఎంట్రీ 2T. ఇక్కడ కూడా 2T. సెస్ ఎట్ రేట్ 3% ఆఫ్ పేమెంట్. కింద 3% ఇవ్వండి. సెస్ పేబుల్ 3 కదా. సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి. ఇవి మనం క్రియేట్ చేసాం. 1T, 2T, T1, T2 ఇవన్నీ క్రియేట్ చేసాం. ఓకే. నెక్స్ట్ ఏమో చూడండి. అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ టు కంపెనీ కోడ్. అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ టు కంపెనీ కోడ్. వెళ్ళండి సేమ్ పాత్. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. వెయిట్. విత్ హోల్డింగ్ ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ లో ఉంటుంది చూడండి. ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ లో కంపెనీ కోడ్ ఉందా కింద. ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ బేసిక్ సెట్టింగ్. క్రింద ఎక్కడ ఉంటుంది చూడండి కంపెనీ కోడ్. అది కొంచెం డౌన్కి వెళ్ళండి. అక్కడ కాదమ్మా, బయటకు వెళ్ళి డౌన్కి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఓపెన్ చేయండి. కంప్లీట్ బ్యాక్ వెళ్ళిపోండి. స్లాష్ అని SPRO ఇవ్వండి. మళ్ళీ ఇలా వెతకడం కరెక్ట్ కాదు. ప్రాపర్ వేలో అవుతాం. SPRO IMG విత్ IMG విత్ హోల్డింగ్ ట్యాక్స్. సారీ, చూడండి ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంపెనీ కోడ్. అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ కంపెనీ కోడ్. ఎగ్జిక్యూట్ చేయండి. చేశారా? నివెంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్కి ట్యాక్స్ కోడ్స్ని అసైన్ చేస్తున్నాం. ఇవ్వండి. T1. T1 ఇవ్వండి. T1 అంటే తెలుసు కదా మీకు. T1 ఇవ్వండి. వేరే వాళ్ళు మీరు కాపీ చేయకూడదు, మీవే ఇవ్వాలి. T1 క్రింద విత్ ట్యాక్స్ ఏజెంట్. తర్వాత వ్యాలిడేట్ అన్నాడు కదా. డేట్ ఇద్దాము. 01/04/2025. 01/05 అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ ఇస్తున్నాం. .04.2025. నెక్స్ట్ 31/03/2026. 31/03/2026 ఇదే కదా మన ఫైనాన్షియల్ ఇయర్. సో T1 అసైన్ చేస్తాం. T1 అసైన్డ్. నెక్స్ట్ T2 నెక్స్ట్ ఎంట్రీ. T2 కంపెనీ కోడ్ అండ్ T2. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోవాలి.
అంతే. నెక్స్ట్ ఎంట్రీ కంపెనీ కోడ్. నెక్స్ట్ ఏంటి 1T కదా, 1T విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ మ్యాండేటరీగా సెలెక్ట్ చేసుకోవాలి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ 01/04/2025, 31/03/2026. అది మన ఫైనాన్షియల్ ఇయర్ అండి, మీరు ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ కంపెనీ కోడ్ అండ్ 2T, T1 T2 2T1 మనమే చేసాం, మనమే క్రియేట్ చేసాం. ఇచ్చాం కదా, ఇవన్నీ ఇచ్చేసాం. సేవ్. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. చూసారు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ యాక్చువల్గా మీకు ఇంకో విషయం చెప్పాలి. మన నాకు ఇంకొక ఆయనకి కూడా జాబ్ వచ్చిందండి, ఎండ్ యూజర్గా జాబ్ వచ్చింది. ఈ మంత్లో 3 మెంబర్స్కి జాబ్స్ వచ్చినాయి. ఈ మంతేనా? మీకు అనౌన్స్ చేశాను, ఒక 2 మెంబర్స్కి ఎండ్ యూజర్స్గా జాబ్స్ వచ్చినాయండి. ఒకరికి కన్సల్టెంట్గా జాబ్ వచ్చింది. ఎంత? 25 lakhs ప్యాకేజ్. మేడంతో మీరు మాట్లాడారు కదా, మీరు యాడ్ అయ్యారా గ్రూప్లో? హలో, ఆ రోజు ఈవినింగ్ యాడ్ అయ్యాం సార్. యాడ్ అయ్యారు కదా. యాడ్ అయ్యాం, మేడం మాట్లాడాం కాకుండా మేడంతో. ఇంకొక ఇద్దరికి ఎండ్ యూజర్గా జాబ్స్ వస్తాయి టోటల్గా. సో హార్డ్ వర్క్ చేస్తే జాబ్ వస్తుందండి. జాబ్ రావటం అనేది కష్టమేం కాదు, మీరు చేసే హార్డ్ వర్క్ని బట్టి ఉంటుంది. చాలామంది ఐటీలో ఏం చేస్తారంటే ఎస్ఐపి కోర్స్ అవ్వచ్చు, లేదంటే ఎనీ ఐటీ మాడ్యూల్ అవ్వచ్చు, కోర్స్లో జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తున్నారంటే ప్రాక్టీస్ చేయరు. కోర్స్ ఫస్ట్ స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? ఆల్మోస్ట్ 16 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో 16 మెంబర్స్ పేమెంట్స్ అందరూ చేస్తారు, బట్ అందరూ వీడియోస్ ఫాలో అవుతున్నారు. ఫాలో అవ్వకుండా ఎవరూ లేరు. ఇప్పుడు ఎందుకంటే మనం వీడియోస్ యూట్యూబ్లో పెట్టాం, మీకు అప్లోడ్ చేసి ఇస్తున్నాం. ఇంకోటి అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి, తర్వాత నేను ప్రైవేట్లో పెట్టేస్తాను కొన్ని రోజుల తర్వాత. ప్రైవేట్లో పెడితే మీకు మాత్రమే కనిపిస్తాయి, డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు. డౌన్లోడ్ చేసుకుంటే చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకుంటే బెటర్. ఎందువల్ల అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఎవరైనా కాంపిటేటర్ ఉంటాడు, మనకి ఒక ఆయన ఉన్నాడు, మన గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటాడు. ఏదో స్టూడెంట్స్ దగ్గర మొబైల్ తీసుకుని కంప్లైంట్స్ ఇలా చేస్తూ ఉంటారంట, మనకు తెలియదు అట్లా చేయొచ్చని. అంటే వేరే వాళ్ళ ఛానల్ని కనిపించకుండా చేయాలనేది అలా కూడా ఉంటుంది. అలా కొంతమంది క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ వీడియోస్ని డౌన్లోడ్ చేసేసుకోండి. అంటే మ్యాక్సిమం ఏమీ అవ్వదు, మీకు ప్రాబ్లం ఉండదు 99%. బట్ 1% కూడా ఛాన్స్ తీసుకోకూడదని చెప్తున్నాను. సో అలాగే హార్డ్ వర్క్ చేస్తే మాత్రం పక్కా జాబ్ వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది వీడియోస్ ఫాలో అవుతున్నారు, కానీ లైవ్ క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళే డెడికేట్గా ఉన్నట్లు. సో 100 మెంబర్స్ కోర్స్ నేర్చుకుంటే వాళ్ళలో సక్సెస్ అయ్యేది 3-4 మెంబర్స్, మ్యాక్సిమం 5 మెంబర్స్. అంటే ఎవరు? మీలాంటి వాళ్ళు రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు. అంటే వీడియోస్ చూసి చేసే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు, డౌట్ ఏం లేదు. బట్ ఎక్కువ మంది ఏం చేస్తారంటే కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు ఉన్న ఇంటెన్షన్ అనేది తర్వాత ఉండదు. తర్వాత ఏం చేస్తారు, లైవ్ తీసుకుంటారు, తర్వాత చూద్దాంలే, చేద్దాంలే, వీడియోస్ ఉన్నాయి కదా అని అట్లా ఒకళ్ళు. ఇంకోటి ఏంటంటే వేరే జాబ్స్కి వెళ్ళిపోవటం, ఇది చాలా లెంతీ కాన్సెప్ట్, ఎందుకు మనకు రిస్క్, ఎందుకు, పేషెన్సీ లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతారు. కానీ ఐటీలో ఎస్ఐపిలో జాబ్ కొట్టారంటే మీ లైఫ్ చేంజ్ అయిపోద్ది. బిఫోర్ ఎస్ఐపి, ఆఫ్టర్ ఎస్ఐపి అన్నట్లు ఉంటుంది. మంత్లీ 2 lakhs శాలరీ వచ్చే వాళ్ళు కూడా ఫస్ట్ కల్లా 2 lakhs పడిపోతుంది అకౌంట్లో. అబ్రాడ్ వెళ్ళారనుకోండి 6 lakhs 5 lakhs, ఇంకా చెప్పలేము. మంచి మంచి ఇన్కమ్, చాలా ఎక్సలెంట్ ఇన్కమ్ ఉంది. కాబట్టి మంత్లీ 20,000 30,000 పనిచేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనిపించుకునే బదులు హార్డ్ వర్క్ చేసి ఒక 3 to 6 months హార్డ్ వర్క్ చేసి సబ్జెక్ట్ పైన మంచి కమాండింగ్ గ్రో చేసుకొని హై లెవెల్లో హై ప్యాకేజెస్లో ఎంఎన్సీస్లో వర్క్ చేయండి. మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చాలామంది సక్సెస్ అయ్యారు, చాలామంది అబ్రాడ్ నుంచి కూడా ఉన్నారు. మీ బ్యాచ్లో కూడా యూఎస్ వాళ్ళు 1 or 2% ఉన్నట్లు ఉన్నారు. ఓకే, రైట్. తర్వాత చూడండి, తర్వాత యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ని మనం యాక్టివేట్ చేయాలి. వెళ్ళండి, ఎస్పీఆర్ఓ ఐఎంజీ
SPRO IMG. Financial accounting new. Financial accounting global settings new. Financial accounting global settings new. ఇక్కడ withholding tax, extend withholding tax, company code. కంపెనీ కోడ్లోకి వెళ్ళారా మీరు? assign withholding tax type to company codes. ఎగ్జిక్యూట్ చేయండి. assign withholding tax. సారీ, యాక్టివేట్ ఎక్స్టెండ్ withholding tax కదా, బ్యాక్ ఉంటుంది, అయిపోయింది, ఆల్రెడీ చేసాం మనం. యాక్టివేట్ ఎక్స్టెండ్ withholding tax. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. సో ఇక్కడ ఏముంది చూడండి, అది సెలెక్ట్ చేయండి. రైట్ సైడ్ సెలెక్ట్ చేస్తే ఏంటి, మీ కంపెనీ కోడ్ లెవెల్లో విత్హోల్డింగ్ ట్యాక్స్ని యాక్టివేట్ చేస్తున్నట్లు. డీసెలెక్ట్ చేస్తే ఏమైనట్లు, విత్హోల్డింగ్ ట్యాక్స్ అనేది మీ కంపెనీ కోడ్ లెవెల్లో డీయాక్టివేట్లో ఉంది. ఇప్పుడు యాక్టివేట్ చేస్తున్నాం, సేవ్ చేయండి. మీ కంపెనీ కోడ్ లెవెల్లో యు ఆర్ యాక్టివేటింగ్ ది ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఫంక్షన్స్ అంట. చూసారా, విత్హోల్డింగ్ ట్యాక్స్ ఫంక్షన్స్ని యాక్టివేట్ చేసాం. కంటిన్యూ. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. టీడీఎస్ అండ్ సెస్ పేయబుల్, వీటికి మనం జిఎల్ అకౌంట్స్ని మనం క్రియేట్ చేయాలి. S/4HANA వీడియోస్ చూడండి, మర్చిపోకండి. 2025 వెర్షన్ కూడా రిలీజ్ చేశారు. 25 వెర్షన్. ఎవ్రీ ఇయర్ మా కొత్త వెర్షన్స్ వస్తూ ఉంటాయి. చేంజెస్ ఏం పెద్దగా ఉండవు, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అంతే. 99% ఒకేలా ఉంటుంది. మనం ఫైండ్ అవుట్ కూడా చేయలేము. ఆ విధంగా బ్యాక్ ఎండ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా ప్యాచప్ ఇష్యూస్ ఉన్నా, అవన్నీ కూడా ఏ ఇయర్కి ఆ ఇయర్ అవన్నీ కూడా క్లియర్ చేసి కొత్త వెర్షన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. 2015 వెర్షన్ ఈ మంత్ 10th రిలీజ్ చేశారు. మరి మీరు గమనించారో లేదో, S/4HANAలో 2025 వెర్షన్ కూడా రిలీజ్ చేశారు. ఓకే, సరే చూడండి. సో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. టీడీఎస్ పేయబుల్ జిఎల్ అకౌంట్ ఒకటి, సెస్ పేయబుల్ జిఎల్ అకౌంట్ ఒకటి, ఈ రెండు కూడా క్రియేట్ చేయాలి. పేయబుల్స్ కమ్స్ అండర్ లయబిలిటీస్లోకి వస్తుంది. /n FS00. పేయబుల్స్ తీసుకోండి, కరెంట్ లయబిలిటీ తీసుకోండి, నెంబర్ తీసుకోండి, నెక్స్ట్ నెంబర్. 2 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. టీడీఎస్ పేయబుల్ అండ్ సెస్ పేయబుల్. కంటిన్యూ చేయండి. ఏం చేశారు అది? ఇవ్వండి, కరెక్టే. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. టీడీఎస్ పేయబుల్. Controlled TDS payable. Control data, only balances in local currency. Line item display. Short key 001. Create bank interest G001. And one more thing, supplement auto posting కూడా తీసుకోండి, బెటర్. సప్లిమెంట్ ఆటో పోస్టింగ్ తీసుకున్నారా? సేవ్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అవసరం లేదు. మనకి 2-way పోస్టింగ్ కాదు, 1-way పోస్టింగ్ చేస్తున్నాం. ఓకే, సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ తీసుకోవాలా వద్దా? పేయబుల్, ఎట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ we must activate the open item management. అది 2-way పోస్టింగ్ అయితే. ఈ పేయబుల్స్ అన్ని కూడా 1-way పోస్టింగ్ లోనే మ్యాక్సిమం ఉంటాయి. కాబట్టి మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయట్లేదు. మీరు కరెక్ట్ క్వశ్చన్ రేట్ చేస్తారు, వెరీ గుడ్. సో మనం 1-way లో చేస్తున్నాం కాబట్టి నాట్ రిక్వైర్డ్. ఓకే, నెక్స్ట్ సెస్ పేయబుల్.
ఇది బై డిఫాల్ట్ లో వచ్చేస్తుంది యాక్చువల్గా పేబుల్స్. ఇప్పుడు యాక్చువల్గా టీడీఎస్ ఎవరు డిడక్ట్ చేస్తారు చెప్పండి, ఎవరికి చేస్తారు? వెండర్స్కే కదా. Contract. సో వెండర్ అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్ బై డిఫాల్ట్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వెండర్స్ అండ్ కస్టమర్స్ డైరెక్ట్లీ దేని కిందకు వస్తుంది? కమ్స్ అండర్ బై డిఫాల్ట్ లో ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఓపెన్ ఐటమ్ కింద. కాబట్టి నాట్ రిక్వైర్డ్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. సెస్ పేయబుల్. Control data, only balances in local currency, line item display, short key 001, create bank interest, G001, supplement auto posting and save. Next student, next. Define account for withholding tax for to be paid over kada. OBWW. వెళ్ళండి టీ కోడ్కి వెళ్ళండి. ఈ జిఎల్ ఇప్పుడు ట్యాక్స్ అనేది ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. సో ట్యాక్స్ అనేది ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. సో దానికోసం మనం ఈ కాన్ఫిగరేషన్ అనేది చేస్తున్నాం. ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా పిక్ అవడానికి మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. OBWW ఇవ్వండి. OBWW. కంటిన్యూ చేయండి. లాస్ట్లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ అండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ రెండు సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కదా, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పైన ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఉండాలి. ట్రాన్సాక్షన్ టైప్. సేవ్ చేయండి. సేవ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము T1 ఇవ్వండి. T1 నెక్స్ట్ ట్యాబ్లో కూడా T1. T1 అంటే ఏంటి? టీడీఎస్ పేయబుల్ రైట్ సైడ్ జిఎల్ అకౌంట్. టీడీఎస్ పేయబుల్ జిఎల్ అకౌంట్ పిక్ చేయండి. కరెక్ట్గా ఇవ్వాలి. చాలా స్లోగా చేయాలి. మనం ఎంత జాగ్రత్తగా చేసినా ఎప్పుడు సమ్ టైమ్స్ మనకి ఏదన్నా మిస్టేక్ అవ్వచ్చు. టీడీఎస్ పేయబుల్. నెక్స్ట్ T2. అగైన్ T2 అంటే ఏంటి? T2 సెస్ పేయబుల్ జిఎల్ అకౌంట్ పిక్ చేయండి. సెస్ పేయబుల్. నెక్స్ట్ 1T. 1T అంటే టీడీఎస్ పేయబుల్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. టూ టీ అంటే సెస్ పేయబుల్. ఎంటర్. సేవ్ చేయండి. ఓకే. ఈ టీడీఎస్ వాటికి పిక్ అవ్వాలి. దానికోసం మనం ఈ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ XK02 వెండర్ చేంజ్ టీ కోడ్ ఏంటి? FK02 ఆర్ XK02 ఏదైనా ఉపయోగించవచ్చు. XK02 ఆర్ FK02. సరే XK02కి వెళ్ళండి. లేదంటే వెండర్ కూడా క్రియేట్ చేయొచ్చు. మనం చేంజ్ చేద్దాం. XK02 లేదంటే FK02 ఎంటర్. ఒక వెండర్ తీసుకోండి, ఏదైనా ఒక వెండర్. సో ఏదైనా ఒక వెండర్ ఇవ్వండి. ఏపీపీ వెండరా ఇవ్వండి. సో ఇక్కడ ఏం చేయాలి? మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్ కి సంబంధించిన వాల్యూస్ అనేవి యాడ్ చేయాలి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకోండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎంటర్. ఇక్కడ ఇవ్వండి.
విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫస్ట్ ఏమి ఇవ్వాలి? విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ ఏం క్రియేట్ చేసాం? మీ కంపెనీ కూడా ఫస్ట్ 3 లెటర్స్ ఇచ్చాం, అవి ఇవ్వాలి. HAR ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఇది. కంట్రీని మీ వెండార్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తున్నాం. ఏబిపి ద్వారా పేమెంట్ రన్ అవ్వాలంటే వెండార్ మాస్టర్ డేటాలో పేమెంట్ టర్మ్ అనేది అసైన్ చేస్తాం, ఎగ్జాంపుల్. అలాగే విత్ హోల్డింగ్ ట్యాక్స్ పిక్ అవ్వాలంటే వెండార్ మాస్టర్ డేటాలో విత్ హోల్డింగ్ ట్యాక్స్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్పుట్స్ అన్నీ ఉండాలి. క్రింద T1 రైట్ సైడ్ లైబుల్ సెలెక్ట్ చేసుకోండి, చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. T2 కింద T2 చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి. 1T 2T 4 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేయాలి. 4 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేయాలి. చేయండి. రైట్ సైడ్ డిస్క్రిప్షన్ యాడ్ అయింది చూసారా? టీడీఎస్ పేయబుల్, సెస్ పేయబుల్, టీడీఎస్ ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. సేవ్ చేయండి. సేవ్ డేటా వాస్ సేవ్డ్. ఓకే. టీడీఎస్ ఎలా పిక్ అవుతుంది? యాక్చువల్గా దేన్ని బేస్గా చేసుకుని చేస్తాం టీడీఎస్ డిడక్షన్ అనేది? టీడీఎస్ డిడక్షన్ దేన్ని బేస్గా చేసుకుని జరుగుతుంది? Tax slab. ఓకే, ట్యాక్స్ ల్యాబ్ కరెక్టే. ట్యాక్స్ ల్యాబ్ అనేది గవర్నమెంట్కి సంబంధించింది. మీరే వెండర్ అనుకుందాం. మీరు ఏదైనా కంపెనీకి రెంట్కి ఇచ్చారు, మీ దగ్గర గూడమ్స్ ఉంటాయి, మీరు రెంట్కి ఇచ్చారు, మీ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చారు. సో ఎలా పిక్ అవుతుంది? ఇన్వాయిస్ పోస్టింగ్ లో బేసిక్ అమౌంట్ మీద అవుతుంది సార్. అవుతుందండి, కరెక్టే. ఇన్వాయిస్ అనేది కంపెనీకి సంబంధించింది. ఏదైనా TDS. ఏదైనా పర్చేజ్ చేస్తే దాని మీద మనకి కాంట్రాక్ట్ ఉందండి, కాంట్రాక్ట్ మీద 2% టీడీఎస్ కట్ చేస్తాం. అది కూడా కరెక్టేనండి. బట్ టీడీఎస్ పిక్ చేసి గవర్నమెంట్ కి ఫైల్ చేయాలంటే మనకి ఏముండాలి? Salary. సరే, శాలరీ కూడా ఉంది. మీ టీడీఎస్ ఎలా ఎలా ఫైల్ చేస్తారు? కంపెనీని వదిలేయండి, SAP వదిలేయండి. ఇప్పుడు మమత హరి గారు ఉన్నారు. హరి గారు టీడీఎస్ పిక్ డిడక్ట్ చేయాలంటే ఏం కావాలి? మనకేముంటుంది ప్రూఫ్? గారు ఎంప్లాయీ చేస్తున్నారు. శాలరీ స్లిప్ ఉంటుంది, శాలరీ బేస్ చేసుకుని చేస్తాం. శాలరీ బేస్ కూడా కరెక్టేనండి, అది కూడా ఓకే. మీకు శాలరీ 1 lakh వస్తుంది. 1 lakh లోంచి ఒక 3000 రూపీస్ టీడీఎస్ అనేది ఫైల్ చేయాలి. ఏం కావాలి మీ దగ్గర నుంచి? ఏం తీసుకుంటారు కంపెనీ వాళ్ళు? ఏమడుగుతారు మిమ్మల్ని? Form 16. వెరీ గుడ్. ఏంటి? Form 16. ఫార్మ్ 60 అనేది ఫైల్ చేసిన తర్వాత వస్తుంది. కంపెనీ వాళ్ళు ఇస్తారు సార్. ఫార్మ్ 60 అనేది కంపెనీ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు మనకి ఐటీ రిటర్న్స్ కావాల్సిన ట్యాక్స్ డిడక్షన్, ట్యాక్స్ అది ఇది. సరే, ఫార్మ్ 16 ఇస్తారు మీకు. మరి ఫార్మ్ 16 లో ఏమేమి ఎంటర్ చేస్తారు మీరు? మన టోటల్ శాలరీ కంప్యూటేషన్ చేసి దాని మీద చేస్తారు సార్. సరేనండి, మీకు 1 lakh శాలరీ వస్తుంది, అది మెన్షన్ చేస్తారు. అది గవర్నమెంట్ కి ఇవ్వాలి. ఇంకా ఏమి ఇవ్వాలి మీరు? ఇంకా ఏమి ఇస్తారు మీరు? మీ టీడీఎస్ పిక్ అవడానికి మీ టీడీఎస్ అనేది దేన్ని మీ నేమ్ ని బేస్ గా చేసుకుని ఫైల్ చేస్తారా? ఇంకేమైనా కావాలా మీకు మీ వైపు నుంచి? పాన్ నెంబర్ వెరీ గుడ్. పాన్ కార్డ్ కావాలండి. వెండర్ మాస్టర్ డేటాలో మనం పాన్ కార్డ్ ఇవ్వలేదు ఇప్పుడు, తెలుసా? అర్థమైందా? పాన్ జిఎస్టీ రెండు ఉంటాయి సార్. పాన్ జిఎస్టీ కూడా పెట్టాలా? ఏదైనా ఒకటే. ఇది జిఎస్టీ గురించి కాదు, మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. సో మనం ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు వెండర్ మాస్టర్ డేటాలో పాన్ కార్డ్ అనేది ఎంటర్ చేయలేదు కాబట్టి ఒక ఎర్రర్ వస్తుంది. అది మీరు ఓన్గా చేయాలి. అలాగే లాస్ట్ డే ఒక ఎర్రర్ ఫామ్ అయింది విత్ హోల్డింగ్ ట్యాక్స్, అది కూడా చేయించండి. మీరు వెతకండి, నెట్లో వెతకండి, వెతికితే మీకు కనిపిస్తుంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించిన ఎర్రర్ ఫామ్ అయింది, అది కూడా కనిపిస్తుంది. అది ఎలా చేయాలో ఫస్ట్ ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేసి
2 లైన్స్ కాపీ చేసి గూగుల్లో సెర్చ్ చేయండి, దానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఓకేనా? సో వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. F-43కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఇక్కడ వెండర్ తీసుకోండి క్రింద. 31 అంటే ఏంటి? వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. వెండర్ ఇవ్వండి. ఏపీపీ వెండర్ తీసుకోవాలి, ఎందువల్ల వెండర్ మాస్టర్ డేటాకి అది అసైన్ చేశాం కాబట్టి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. $50, $40 డెబిట్ కదా, సారీ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? 40 అంటే డెబిట్. రెంట్ అకౌంట్, సారీ ఇంతకుముందు రాంగ్ చెప్పారు. రెంట్ అకౌంట్ డేటా టు వెండర్ అనుకో. రెంట్ అకౌంట్ డేటా టు వెండర్, 40 డెబిట్, 50 క్రెడిట్. లేదంటే రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, ఎట్లయినా చేయొచ్చు. నేను ఇక్కడ రెంట్ అకౌంట్ తీసుకుంటున్నాను, 40 డెబిట్. ఒకసారి ఎంటర్ చేయండి. వెయిట్ చూసారా, ఒక విండో ఫామ్ అయింది. సో ఇప్పటి వరకు మనం చేసిందంతా కూడా ఈ పర్టికులర్ విండో కోసమే. ఈ విండో ఇంతకుముందు మనకు వచ్చి కనిపించిందా? లేదు. సో ఇప్పుడు మనం ఈ వెండర్ మాస్టర్ డేటాకి టీడీఎస్ పేయబుల్, సెస్ పేయబుల్ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి అవన్నీ వచ్చినాయి. సో వీటిలో టీడీఎస్ అప్లై చేస్తారా, సెస్ పేయబుల్ అప్లై చేస్తారా, ఏది చేస్తారా అనేది మీ ఇష్టం. మీకు కావాల్సినవన్నీ మీరు పిక్ చేసుకోవచ్చు. ఓకే, సరే మనం అన్ని తీసేసుకుందాం. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, టెక్స్ట్ అంటే ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. కంటిన్యూ చేయండి. చూసారా, టీడీఎస్ పిక్ అయింది. టీడీఎస్ ఎంత పర్సెంటేజ్? మనం 2% తీసుకున్నాం. 1 lakh లో 2% అంటే 2000. సెస్ పేయబుల్ ఎంత తీసుకున్నాము? 3% అంటే 3000. సరిపోయింది కదా. ఈ ఎంట్రీ పోస్ట్ అవుతుందా అవదా? బ్లూ లైన్స్ ఉన్నాయి కదా, అవ్వదు. బ్లూ లైన్స్ ఉన్నాయి కాబట్టి అవ్వదు. టీడీఎస్ పైన డబుల్ క్లిక్ చేయండి. కింద టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి, టీడీఎస్. బ్యాక్ వెళ్ళండి. సెస్ పేయబుల్ ఇవ్వండి. చరా, బ్యాక్ వెళ్ళండి. సేవ్ చేయండి. ఎంట్రీ పోస్ట్ అవ్వదు, చూడండి. సేవ్ చేయండి. చూసారా, ఎంటర్ పాన్ నాట్ వ్యాలిడ్ అంటే ఏంటి? వెండర్ కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా చేసాం. వెండర్ మాస్టర్ డేటాలో పాన్ కార్డ్ అనేది ఇవ్వలేదు మీరు, దానివల్ల ప్రాబ్లం అయింది. అవునా కదా? సో మీరు ఏం చేయాలి? వెండర్ మాస్టర్ డేటాలో పాన్ కార్డ్ అనేది యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలో ఒక వీడియో ఇస్తాను. ఆ వీడియో చాలా సింపుల్, 5 minutesలో చేసేయచ్చు. ఆ వీడియో చూసి పాన్ కార్డ్ యాడ్ చేసి ఎంట్రీ పోస్ట్ చేయాలి. చేస్తారా? ఎస్ సార్, నో? ఎస్ సార్, చేస్తాం. Yes. మీరు చేయాలి, అది మీ ఓన్ టాస్క్. యశ్వంత్ రెడ్డి, మీకు ఎర్రర్ ఫామ్ అయింది, మీరు ఫైండ్ అవుట్ చేయండి. లేదంటే నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను, మనం చెక్ చేసి ఎర్రర్ని రెసొల్యూషన్ చేద్దాం. మీరైనా ఓన్గా చేయండి. ట్రై చేస్తా సార్, ట్రై చేస్తున్నా. అయిపోతుంది. అది యాక్చువల్గా మీకు బ్యాక్, అది ఏదో చిన్న తప్పు చేసామండి మనం చేసింది. బ్యాక్ అండ్ తప్పు అని చెప్పడానికి కరెక్ట్ వే కాదు. ఎందుకంటే మనం ఏదో మిస్టేక్ చేస్తే అది ఎవరి మీద తోసేయాల్సిన అవసరం లేదు. సో ఏదో చిన్న మిస్టేక్ చేసాం మనం, దానివల్ల అవ్వచ్చు. లేదంటే బ్యాక్ అండ్లో చేంజెస్ కూడా అవ్వచ్చు మేబీ. బట్ అవుతుంది, 100% అయిపోతుంది ఎర్రర్ అనేది. ఓకే, ఓకే సో అది మీరు ట్రై చేయండి, లేదంటే తర్వాత చూద్దాం. అలాగే పాన్ కార్డ్ నాట్ వ్యాలిడ్ ఉంది. సో ఇక్కడ నేను సిమ్యులేట్ వరకు చెప్పాను. తర్వాత మీరు ఏం చేయాలి? పాన్ కార్డ్ అనేది వెండర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. ఏదైతే ట్యాక్స్ కోడ్స్ అసైన్ చేసామో అదే విధంగా వెండర్ మాస్టర్ డేటాకి పాన్ కార్డ్ అసైన్ చేయాలి. నేను వీడియో ఇస్తాను, వీడియో చూసి చేయాలి. క్లియర్ కదా? రైట్. సో ఒక 10 minutes తర్వాత 1 more క్లాస్ ఉంది. నేను ఇది కట్ చేస్తున్నాను. సేమ్ లింక్తో ఒక 5 minutes తర్వాత 10 minutes తర్వాత జాయిన్ అవ్వండి. ఓకేనా?
ఓకే సార్. ఈ ఓకే వీడియో సార్. ఈ వీడియో మీకు నేను కట్ చేసేస్తే వీడియో ఎక్స్పోర్ట్ అయిపోతుంది. లేదంటే కంటిన్యూ చేద్దాం. నాకు చిన్న వర్క్ ఉంది. ఒక 10 మినిట్స్. ఓకే, పర్లేదు సార్. ఓకే. 10 మినిట్స్ తర్వాత చెప్తాను మీకు. షూర్ సార్. లెఫ్ట్ అయితే అవ్వండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ కాదు, నేను మళ్ళీ జాయిన్ అవుతాను. 5 to 10 minutes లో జాయిన్ అవ్వండి. ఓకే, వన్ మోర్ క్లాస్ సపరేట్గా కొన్ని ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేద్దాం. ఓకే, షూర్ సార్. షూర్ షూర్. రైట్, బాయ్. ఓకే. సేమ్ లింక్ తో జాయిన్ అవ్వాలి. ఓకే